పని కట్ చేయండి. వేరే వాళ్ళు చేస్తారు. ఊరు ఖర్చు పెంచింది బీజేపీ కాదు మన బండి కానీ పట్టుకో రమణ ఎంత అమ్మేదాంట్లో కుదురుతాయి. మనకేమీ సంబంధం లేకపోయినా భారతదేశం అన్ని దేశాలతో సఖ్యతగా ఉన్నా ఇవాళ మనం కూడా పెట్రోలు డీజిల్కి ఇబ్బంది పడే రోజులు వస్తుంది. మొట్టమొదటి కూడా భారతదేశం మన రాజ్యాంగం ఎప్పుడు కూడా శాంతియుత వాతావరణమే అందరికీ మంచిదని కోరుకుంటూ ఉంటాం. ఒక అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ మూడు దేశాల మధ్య జరిగే సంఘర్షణ వల్ల ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా నిత్యావసరమైన డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి వీటికి ఇబ్బందులకి గురికావడమే కాకుండా చాలా చోట్ల దాన్ని ఆసరాగా చేసుకుని మరి మెటీరియల్ని బ్లాక్లో చేసుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. ఏదేమైనా కూడా నిన్న విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా నిన్న కూడా అన్ని బంకుల దగ్గర బారులు తీరిన వాహనాలు చూసి మరి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నల్లా కూడా అదే సమీక్షలు ఉన్నారు. ఈరోజు కూడా 12 గంటల వరకు దాని మీద సమీక్షలు ఉన్నారు. ఆయన అనేకమైన వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు పబ్లిక్లో కూడా ఆందోళన చెంది మీరు ఎక్కువ నింపుకోవటం వల్ల అటువంటి ప్యానిక్ కండిషన్లో ప్రతి ఒక్కరు సామాన్యులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు మరలా ఇక దొరకదేమొచ్చే బాధ్యతలో పడి కొంత అది కూడా ప్రెజర్ క్రియేట్ అవుతుంది. అందువల్ల కొంచెం సహనంతో ఉంటే ఇవాళ సాయంత్రానికల్లా ఈ డీజిల్, పెట్రోలు కొరతకి ఒక న్యాయం జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వం చూస్తాం కూడా గమనించుకుని మనం కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి దానివల్ల వచ్చే సమస్యల్ని మనం ఎదుర్కోవడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ అందరూ కూడా సమన్వయంతో దేశం మీద గౌరవంతో రాజకీయాత్మకంగా సమన్వయంతో వెళ్ళి సమస్యను పరిష్కరించుకోవాలా. ప్రపంచ దేశాల యొక్క సమస్య కాబట్టి దానికి మోడీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టు అన్ని ప్రధానమంత్రులతోనూ మాట్లాడుతారు. ట్రంప్ గారితో మాట్లాడారు. అదేవిధంగా ఇరాన్ నాయకుడితో మాట్లాడారు, ఇజ్రాయెల్తో మాట్లాడారు. ఆయన సమన్వయం చేసి యుద్ధాన్ని ఆపడానికి భారతదేశం ప్రయత్నం చేస్తాం. ప్రజలు కూడా ఈ యొక్క వచ్చిన ఇబ్బందుల్ని సమన్వయంతో అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని తెలియజేస్తారు.